మగవులు మెచ్చే ఆషాఢం సేల్ చెన్నై షాపింగ్ మాల్ ఆడి కేజీ సేల్. జానకమ్మా జానకమ్మా అమ్మాయి రండన్నయ్య గారు. ఏడమ్మా నీ హస్బెండ్ రెడీ అయ్యాడా? అవతల టైం అవుతుంది. ఏమిటన్నయ్య హడావుడి? అంటే నీకు వాడు ఏమీ చెప్పలేదన్నమాట. ఊళ్ళో అందరికీ చెబుతాడు, ఇంట్లో ఆడవాళ్ళకి చెబితే మాత్రం మర్యాద తక్కువ అనుకుంటాడు. అదొక జాతి. సర్లే చూడమ్మా, నిన్నటితో మీ పెద్దదానికి రాహు సైడ్ హౌస్ లోకి వెళ్ళిపోయి గురువు గృహప్రవేశం చేశాడు కాబట్టి దానికి సంబంధం చూడటానికి వెళుతున్నాం. ఇంతకీ మీ దగ్గర ఏం చేస్తున్నాడు శంకరం? ఒరే శంకరం! అక్క, అక్కకి సంబంధం చూడడానికి వెళ్తున్నారు. ఏంటి నాకేనా? నీకంటే పెద్దదుండగా దానికి చేయకుండా నీకెలా చేస్తారే? ఎందుకు చెయ్యరు? ఎవరికి తొందర ఎక్కువైతే వాళ్ళకి చెయ్యాలి. కళ్యాణే కళ్యాణే తొందరగా బయటికి రా. అబ్బా ఉండవే, చీర కట్టుకుంటున్నాను. అయ్యో నువ్వు ఇప్పుడు కట్టుకోవాల్సింది చీర కాదు. కళ్యాణి కళ్యాణి అయ్యో కళ్యాణి వస్తున్నాడు. అయ్యో అసలు నువ్వు నాకన్నా పెద్దదానికి ఎందుకు పుట్టావే? ఏమిటి నీ గొడవ? నాకు సిగ్గుగా ఉంది. నువ్వు చెప్పవా? ఏమీ లేదక్క, నాన్న నీకు సంబంధం చూడడానికి వెళ్తున్నారు. నీకు ఎలాంటి మొగుడు కావాలో చెప్పు. నీ కూడా వింటే మధ్యలో నువ్వు కాస్త మూసుకుంటావా? పక్కంటి పంకజం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ముగ్గురు మొగుల్ని మార్చింది. దీనికి కన్నాంబా వయసు వచ్చేసింది. చూడు కళ్యాణి, వచ్చిన వాడు నచ్చాడని చచ్చినట్టు ఒప్పుకోకపోతే నేను కంటికి నచ్చిన వాడితో లేచిపోతాను. తర్వాత మీకు ఎవరికో పెళ్లిళ్ళు కావు. నేను లేచిపోతాను. ఏమండి, కేజీ 5 రూపాయలకు వస్తున్నాయి కదా అని పుచ్చువంకాలు తెచ్చుకున్నట్టు కాదు అల్లుండి తెచ్చుకోవడం అంటే. కాస్త మర్యాదస్తుని ఉద్యోగస్తుని చూడండి. సర్లేవే, నువ్వేమి వర్రీ కాకమ్మా. వాడిని నేను ఫాలో అవుతున్నాను కదా. వాడు ఎక్కడైనా పిసులు కొట్టు వేషాలు వేస్తే చీరి పారేను. కాస్త ఉండండి, జేబులో డబ్బులు పెద్ద మర్చిపోయాను. అంకుల్ అంకుల్ ఏమిటి ట్రాఫిక్ పోలీసులాగా తలార కోసం కలిసి పిలుస్తున్నారు? పెద్దక్క మీతో ఏదో మాట్లాడాలంట. ఏమ్మా, నా మీద ఏమైనా మనసైందా? చెప్పు. పొండి మావయ్య, ఇంత వయసు వచ్చినా మీలో చిలిపితనం పోలేదు. బలేదానివే, బాడీ కంటే 50 వచ్చాయి కానీ మనసుకు 20. సిగ్గుపడకుండా చెప్పమ్మా. చెప్పవే. ఏం లేదు మావయ్య, మీరు సంబంధం చూడడానికి వెళ్తున్నారు కదా? అవును. ఏదైనా బ్యాంక్ మేనేజర్ గాని లేదంటే స్కూల్ టీచర్ గాని చూడండి. ఏ వాళ్ళ స్పెషాలిటీ ఏమిటో? బ్యాంక్ వాళ్ళైతే హాఫ్ డేనే వర్క్. స్కూల్ టీచర్ అయితే దసరా సెలవులు, సమ్మర్ సెలవులు, సంక్రాంతి సెలవులు, మధ్య మధ్య బంధు సెలవులు కూడా ఉంటాయి కదా. వీళ్ళెవరూ దొరకకపోతే గవర్నమెంట్ ఉద్యోగస్తుని చూడండి. వాళ్ళ స్పెషాలిటీ ఏమిటో? అదే గవర్నమెంట్ ఉద్యోగస్తుడైతే పగలంతా ఆఫీస్ లోనే నిద్రపోతాడుగా, రాత్రి అంతా మేలుకుని ఉంటాడు. నీకెంతుందే బ్రెయిన్? ఐడియా నాది. అయితే నీ అకౌంట్ లో చూడు మావయ్య, అబ్బాయి మంచి ఉద్యోగస్తుడైతే చాలదు, చూడ్డానికి మంచి అంతంగా అట్లీస్ట్ కమల హాసన్ లా ఉండాలి. అంటే భారతీయుల్లో తండ్రికే తప్ప అంత ముసలోడు ఎందుకు? అరవింద్ స్వామిలా ఉన్న అడ్జస్ట్ అయిపోతాను మావయ్య. రే వంకర శాస్త్రి, త్వరగా పద, మళ్ళీ వద్యం వస్తుందా నువ్వే గోలాడతావు. ఒరే శంకరం, నీ కూతురు మహా తెలివైన వాడురా. వాళ్ళని ప్రపంచంలో ఎక్కడ వదిలేసినా సరే బతికేస్తాడు. ఏమే, ఈ క్షణం నుంచి ప్రతిరోజు నీకు డ్రీములే. అబ్బా, మన ఇంట్లో పెళ్లి సందడి వచ్చేసింది. నా కాబోయేవాడు ఎక్కడున్నాడు? కిరమప్పో చింది జారి కిరమప్ప అజ్జుల్లా గుజ్జుల్లా గుమాలగడి గుమ్మప్పో కిరమప్పో అప్రాచుడా అప్రాచుడ చప్రాచుడ డ్రైనేజ్ బద్దలైపోతుంది. అంటే అదే చూసావా ఎంత పొగరబోతనంతో మాట్లాడుతున్నాడు? అదంతా మనకెందుకు వంకర శాస్త్రి, నువ్వు మర్యాద ఇచ్చి పుచ్చుకుంటేనే అతను మర్యాద ఇచ్చి. ఏం చెప్పారండి బాబు? చూడు బాబు, నువ్వు ఏరియా కొత్త, ఆ కనిపించేదే మా ఇల్లు. పెరట్లో అరటి చెట్టు ఉండడం వల్ల దోమలు బాగా ఎక్కువగా ఉన్నాయి. నువ్వు వెళ్ళి అక్కడ మందు కొట్టు. రేపు మాపో మా అమ్మాయిని చుట్టాను పెళ్లి వాళ్ళు వస్తారు. ఇల్లు డ్రైనేజీ వీళ్ళ ఇంటి దొరకుండానే మన ఇల్లు చిచి మా ఇల్లు రెండిళ్ళకి కలిపి మందు కొట్టి టోటల్ గా ఓ పావలా తీసుకెళ్ళు. పావలా ఎక్కువైపోతే పర్లేదు ఉంచుకో. ఇదిగో గవర్నమెంట్ ఇచ్చే మందు నీళ్లు కలిపి కొట్టే కుక్కవి నీకు అంతకంటే ఎక్కువ ఇస్తారా? ఏ మందైనా సరే నీళ్లు కలిపి కొట్టడమని రివాజు రా, కొట్టనే కొట్టను. ఒరే శంకరం, వాడు చెప్పే రెండో మంది ఏమిటో నీకు అర్థమైందా? అబ్బా వంకర శాస్త్రి, నువ్వు ఇస్తున్నావు బాబు,
5 రూపాయలు తీసుకుని ఇద్దరిలోనూ మందు కొట్టే. అయ్యి బాబు నమస్కారం బాబు. ఒరే నీకేమన్నా బుద్ధిగా? నీలాగా పావలాలు అర్థం అయితే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుందో చెప్పి తగలడొచ్చుగా. ఏం జరుగుతుందా? ఇదిగా అవసానా ఇట్లా మధ్యలో అతను ఎందుకు పిలిచినట్టు? ఒకసారి కింద చూడు. మరి వాడు నీలాగే పావులు అర్థం వచ్చి ఉంటాడు. కాళ్ళకి అయిపోయింది. రేపటి నుంచి నీ కాలు కూడా బాధ కిరమప్పో జింకిదారి కిరమప్ప అజ్జుల్ల గుజ్జుల్ల గుమ్మలకడి గుమ్మప్పో కిరమప్పో. పాప మీ ఓన్ ఫాదరు కొట్టమని ఆర్డర్ వేశారు. వాటర్ ఇస్తే కలిపి మిక్స్ తీసి కొట్టేస్తా. ఈ ఇంగ్లీష్ వినలేకే మన దేశం వదిలిపెట్టి పోయి ఉంటారు తెల్లోళ్ళు. వాటర్ కావాలంట ఇవ్వు. పాప మీ నాన్నగారు పెళ్లి సంబంధాలకు వెళ్తున్నారు. ఈ అక్కకేనా? ఈ అక్క కాదు, పెద్దక్కకి. పెద్దక్క అయితే ఈ లెక్క నీకు ఎంతమంది అక్కలు? 3 అక్కలు. 3 అక్కల? ఈవిడెన్నో అక్క? ఈవిడ మా రెండో అక్క. రెండో అక్క అయితే నెంబర్ 2 అన్నమాట. ఇదిగో అనవసరపు వాగుడు మానేసి మందు కొట్టేసిపో, లేకపోతే ఏమవుతుందో తెలుసా? ఏటన్నారా? ఏటన్నారు? అందమైనోడు, మంచోడు, గవర్నమెంట్ ఉద్యోగస్తుడు, ఏ దురలవాట్లు లేనోడు కావాలా? 25 ఏళ్ళు కట్టం ఇస్తారా? మా పిల్లల భవిష్యత్తు కోసం మేము 190 అడుగుతాం. తప్ప ఏమిటి? తప్పండి. తప్పున్నారా? ఖాళీగా ఉపయోగిస్తున్నాడని ఆటో రిక్షావాడి దగ్గరికి వెళ్ళి గోదావరి గట్టు నుంచి గోకారం బస్ స్టాండ్ దాకా 10 రూపాయలు ఇస్తాను వస్తావా అంటే వస్తావేటి? ఇది అంతే. చూడు శంకరం, నీ కూతురు చదువుకున్న పిల్ల. ఆ పిల్లని నీ పిసినుగుట్టుదనంతో ఏ లో క్లాస్ వాడుకో కట్టబెట్టేసి వదిలిచ్చేసుకోవాలని చూడకు. నీకేమి డబ్బుకి ఇబ్బంది లేదు కదా. అంత ఇబ్బంది గనక వస్తే ఉన్న 2 ఇళ్లలో ఒక ఇల్లు అమ్మేసినా 4 ఆడపిల్లల పెళ్లిళ్ళు హ్యాపీగా చేసేయచ్చు. ఇదిగో 1 లక్ష కట్నం ఇస్తాను ఒప్పుకో, మంచి కుర్రాడు దొరుకుతాడు. 1,00,000 అంటే ఎంతో బాధ్యత లేనాడు. నీకేం తెలుసుందిరా 1,00,000 అంటే? అయితే ఆలోచన చేసుకొని వచ్చారనమాట. ఈ ఫోటోలు చూడండి శాస్త్రి గారు. ఈ కుర్రాడు కండపుష్టిగా బాగానే ఉన్నాడు. ఈ కుర్రాడు ఏం చేస్తుంటాడు సార్? తమ్ముడు మనోడైనా తగు సరిగ్గా చెప్పాలా. ఈ కుర్రోడికి సంబంధించిన కొన్ని విశేషాలు మీకు చెప్పాలా. ఇలా బాబు కనకాపల్లి గాంధీ మార్కెట్ లో అటు ఇటు అన్ని కలిపితే 5-6 భోజన హోటళ్లు ఉన్నాయి. వన్నంలో సున్నం కలపడం ఈ గుంటడు చూసి ఇది అన్యాయం, అక్రమం అని అఘోరించేసి వాళ్ళ బాబు మీద తిరగబడి ఆ మార్కెట్ లో అలరేటేసింది. భూమికి మీద తెలియవు కొరనా కొడక నువ్వేటర్ నాకు చెప్పేదని 4 పీకి బయటికి తోసేశాడు. దానికింత బిల్డప్ ఎందుకయ్యా? వాడు వంటలు చేస్తూ ఉంటాడు అంతే కదా. ఏంటిదయ్యా వంట చేసుకోవడం? నీచు కొరుకుతున్నావా? నీచకమో పాతకమో మాకు అనవసరం. ఇది మాత్రం మాకు తప్పుడు సంబంధం. అవసరం లేదు. అంటే ఇతన్ని అల్లుడుగా చేసుకుందామని నిర్ణయించుకున్నాను. శంకరం, నేను ఒకప్పుడు ఒక ఇల్లు కొన్నాను. దాని విలువ 1,00,000 రూపాయలు. కానీ లిటిగేషన్ లో ఉండటం వల్ల నాకు 10,000కే వచ్చింది. అందుకే అబ్బాయిలు ఎవరికైనా తల్లిదండ్రులతో తగాదా ఉంటే నేను కంగారు పడను. ఆ తగాదాలు శాశ్వతం కాదు కాబట్టి. ఇటువంటిది ఇంకో సంబంధం ఉంటే చూడండి, 2 అమ్మాయిలకి ఒకే ముహూర్తంలో పెళ్లి చేస్తాను. మీరు నాకు అర్థమైపోయారండి. మీరు 10 ఫోటోలు చూడక్కర్లేదు. సాకు. వీడా? ఒరే శంకరం, ఈ రోజు మనం రోడ్డు మీద నడిచొస్తుంటే మన వాహనం అందుకుంటున్న మొదలెట్టుకోవడం వీడే. చూడు. ఏమండో కాస్త మర్యాదగా మాట్లాడండి. అతగాడెవరో చెప్తే ఆ మందు కొట్టిన చేతులకే సెకండ్ ఇస్తారు. వాడేమన్నా యువరాజా ఆఫ్ రాజమండ్రియా? అంతకంటే గొప్పోడే. మున్సిపాలిటీ కమిషనర్ గారు ఓన్లీ సన్నం. కమిషనర్ గారు ఓన్లీ సన్ అయితే కక్కూసులు ఎందుకు కడుగుతున్నట్టు? అక్కడ వచ్చిన తిరకాసు. ఈడేమో చదువుకుని కొంటాడు, గవర్నమెంట్ ఉద్యోగం కోసం ట్రై చేశాడు. ఇలా బాబు ఏమో చాలా స్ట్రిక్ట్, నాకు లంచాలు రికమెండేషన్లు కుదరవు అబ్బాయిని సేదరించుకున్నాడు. అయితే తండ్రికి బుద్ధి చెప్పాలని రెచ్చిపోయి ఈ మున్సిపాలిటీ పని చేపట్టాడా? మరి ఈడు అనేత్రే కదా. పట్టుదలగా ఆడు బాబు ఏ డిపార్ట్మెంట్ లో కమిషనర్ గా ఉన్నాడో ఆ డిపార్ట్మెంట్ లోనే ఉద్యోగం పట్టాడు. జీతం 3 ఏళ్ళు. బతకడమే జయంగా ఉన్నాడు కాబట్టి లంచాలు బాగా పడతాడు. ఆదర్శవాద గారికి ముంజేతి మీద ఏంట్రుగా బతక నేర్చిన బాకు. నేను ఈ సంబంధం కూడా ఒప్పుకుంటున్నాను. రే శంకరం, రే పొద్దున వాడు మున్సిపాలిటీ గెటప్ లో పెళ్లి చూపులకు వస్తే నీ రెండో కూతురు ఎలకల మంది తాగుతుందని నాకు డౌట్. మనోడు అంత ఎరియాదో కాదండి. మనోడు మేకప్ గెటప్ వేసుకుని టింగు రంగాన్ని వస్తే రంగీలా ఊర్మిలా కూడా డంగ్ అయిపోద్ది.
ఒరే శంకరం, వాడి బాలకం అది చూస్తుంటే సర్కస్ లో చింపాంజీలా ఉన్నాడు. ఊవను నమస్తే మామాజీ. మనల్లుడు గారే రా బాబు రా. యు సీ మిస్టర్ పంతులు, ఐఎమ్ అల్లుడ్ ఆఫ్ దిస్ హౌస్. కేర్ ఫ్రీగా ఉండు, లేకపోతే డ్రైనేజ్ బద్దలైపోతుంది. టైం వస్తే బురద పాము కూడా బుస కొడుతుంది అంటారు. ఇదే కాబోలు. నువ్వెవరివిరా? అయ్యగారు అసిస్టెంట్ అండి. వాడు కలెక్టరు, నువ్వు డెప్యూటీ కలెక్టరు. అమ్మా, ఈ పెట్టడు వచ్చేశాడు. వంటడు ఇంకా రాలేదేమిటబ్బా? వీడెవడు? ముద్ద పప్పులో ముక్కల పులుసులా ఉన్నాడు. ఆ బ్రోకర్ గారిచ్చిన ఫోటోని బట్టి వీడే వంటవాలై ఉంటాడా? చూద్దాం. బాబు, ఇప్పుడు ఈశ్వరరావు అంటే చేతిలో ఈ గరిటలు అవి ఏమిటి? పెళ్లి చూపులు అయిపోయాక పెద్దనం వంటకి వెళ్ళాలి. పెళ్లి చూపులు అయిపోయాకే. ఓరి నీ వంట మంటగాను శుభమాటూ పెళ్లి చూపులు చూస్తుంటే తజ్జల వంటలు ఏమిటా? ఇదిగో చూడు, నువ్వు ఇటువంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే ఆడపిల్లవాడు నీ ముఖాన సాంబార్ పోతాడు. అర్థమైందా? ఊవను అది చూ. ఇదేమిటి? నాకు దగ్గరున్న వాళ్ళే కనిపిస్తారు, దూరంగా ఉన్న వాళ్ళు ఆడో మగో తేడా తెలియదు. ఓరి నీ ముఖం మండ, నీకు కేవలం ఏజు మాత్రమే ముదిరిపోయింది అనుకున్నాను. ఈ చత్వారం కూడా ముదిరిపోయిందా? ఇంకా ఏమేమి ఉన్నాయి నాయనా? బీపీ, షుగరు, పైల్స్, నా బొంద, నా బోలే అన్ని పాటలు సక్రమంగా ఎక్కడక్కడ ఉన్నాయా? ఓకే. మా బ్రోకర్ చెప్పింది నిజమేనన్నమాట. ఏమని చెప్పాడు? మా మామయ్య పక్కన గుంట నెక్క ఉందన్నాడు. అది నువ్వేనన్నమాట. నీకు వార్నింగ్ కూడా ఇవ్వమన్నాడు. ఏమని? నాతో పెట్టుకుంటే కోపు మారిపోతుంది అని. ఓరి మీ దుంపలు తెగ, ఆ పెంటడేమో డ్రైనేజీ బద్దలైపోద్ది అంటాడు, ఈ వంటడేమో పోపు మారిపోద్ది అంటాడు. ఒరే శంకరం, నీ బ్రతుకి శంకరాభరణమే. రావేంటి? ఏమిటమ్మా మీరు ఇక్కడ మీటింగ్ లేసి కూర్చున్నారు? అవతల పెళ్లి కొడుకులు వచ్చేసారు. పెళ్లి కొడుకులు వచ్చేసారట. నాకు చూడాలని ఉంది, కానీ కాళ్ళు చేతులు ఆటం లేదు. ఏం చెయ్యాలి? నేను వెళ్ళి ఒక లుక్ వేసి వస్తాను. కట్టుకోబోయేది నేనా నువ్వా? నేను వెళ్ళి లుక్ వేసి వస్తాను. బాగున్నానా? ఓ యాంగిల్లో జయప్రదలాగా, ఇంకో యాంగిల్లో జయసుదలాగా. అయ్యో సరి రాబే. అబ్బా, ఆ సూటు బూటు బ్యాగు ఏం పర్సనాలిటీలే. మరి ఫ్రంట్ మున్సిపాలిటీ. వీడెందుకు వచ్చాడు లోపలికి? అసలు ఆ చెత్తగుండి గారిని ఎవరు రానిచ్చారు? ఆ పక్క షోడబుడ్డి కళ్ళద్దాలు పెట్టుకుని కూర్చొని ఉన్నాడు. ఆయన ఎవరు చెప్పమా? ఏ పెళ్లి కొడుకో తండ్రి ఉంటాడు. అంటే మీ ఇద్దరులో ఎవరికో మావగారు. సిస్టర్స్ ఇటండి, కూర్చో. ఏంటక్క, మీ ఇద్దరికి సూపర్ ఫాస్ట్ పెళ్లి కొడుకును చూసాడటగా నాన్న? నీకేమో మురికాలకు మందు కొట్టే సెంట్ థామస్, పెద్దక్కకేమో వంటలు చేసే థామస్ కుక్కున్నట్టుగా. నిజంగా చెప్తున్నానక్క, డబ్బులుంటే ఉండొచ్చు కానీ చాలా అసహ్యంగా ఉన్నారు. అన్నయ్య, నీకే నచ్చలేదంటే మరి నువ్వే నాన్నని అడిగుండొచ్చు కదా. అడిగి తిట్లు తినమంటావా? నీకే అలాంటి అమ్మాయిని చూస్తే చేసుకుంటావా? ఇలాంటి విషయాలు అసలు నాన్న తలదొరుకునేవాను. అసలు మన కథే వేరు. ఐ హావ్ ఆల్రెడీ సెలెక్టెడ్. బ్యాడ్ లక్ సిస్టర్స్. ఏం చేస్తున్నారే? వచ్చిన వాళ్ళ కాఫీ టిఫిన్ ఇవ్వకుండా నువ్వే తీసుకెళ్ళిపో. ఏమైంది నీకు? అవును మరి, మందు కొట్టేవాడిని వంటవాడిని తీసుకొచ్చి పెళ్లి కొడుకులుగా కూర్చోబెడితే వాళ్ళకి వీళ్ళు కాఫీలు అందించాలా? ఏమిటి, మందు కొట్టేవాడు అనుకుంటున్నావా? కాదే, మున్సిపల్ కమిషనర్ కొడుకు తండ్రితో గొడవపడి ఆ పని చేస్తున్నట్ట. అలాగే వంట చేసే అతను కూడా. చిచి, వాళ్ళు మా మొగుళ్ళేంటి? వాళ్ళ మొహాలకి ఆదర్శాలు ఏమిటి? చూడమ్మా, వాళ్ళు ఉండగా గొడవ పడ్డం ఏం బాగుంటుంది? ముందు కాఫీలు ఇచ్చిరండి. కాఫీలు ఇచ్చినంత మాత్రాన నిన్నెళ్ళ వాళ్ళు తాళి కట్టేరుగా. వెళ్ళి ఇచ్చిరండి. సరే ఇవ్వు. ఇచ్చింది పుచ్చుకుని వచ్చిన దారిన వెళ్ళకపోయావో కాళ్ళు విరిచేసి ఏడుపు రానివ్వకుండా స్ప్రేయర్ కొట్టాం. నీ నోట్లో దట్టిస్తా. ఏమిట్రా, ఆ అమ్మాయి ఏదో దట్టిస్తా అంటుంది? దట్టిస్తా అంటలేదు, తోలుపోకి చుట్టిస్తా అంటుంది. ఆ అమ్మాయికి మనం బాగా నచ్చేసామంట. నువ్వా? అయ్యో, వీడొకడు
వీడొక అంట్ల వెధవ, వీడొక వంట వెధవ. ఏమిటి స్వామి ఏమిట్రా? ఆ కజ్జికాయలో ఉన్న పిల్లనే నాకు ఖాయం చేయండి. అంటేనా? అది వారికి, నీకు వేరే. అదిగో పిల్లస్తుంది చూడు. ఇదిగో ఏదో కుడి తాగుతుంటే ఆ సౌండ్ ఏమిటి? సైలెంట్ కి తాగలేవు. ఇంతకీ అమ్మాయి ఎలా ఉంది? ఆవిరేజ్. అంటే ఈ ఇంట్లో 4 అమ్మాయిలు ఉన్నారు కదా, 2 చూసాం, ఇంకో 2 కూడా చూసేస్తే 4 కూరలోంచి ఏదో ఒక కూర సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా డేకి షాప్ చేస్తూ నువ్వు నోర్మై. ఏమండి, మన అమ్మాయిలకి మీరు చూసిన సంబంధాలు మీకు బాగున్నట్టేనా? కాస్త అందం తక్కువే, కానీ ఆస్తిపాస్తుల్లో ఇద్దరు మనకంటే చాలా ఎక్కువ. చూస్తూ చూస్తూ కంటికి నచ్చని వాళ్ళని చేసుకోమంటే వాళ్ళు మాత్రం ఎలా చేసుకుంటారండి? ఏమిటి నచ్చేది? మన పెళ్లి చూపులేక నువ్వు నాకు నచ్చావు లేదో మా అమ్మా నాన్న నన్ను అడిగారా? నేను నీకు నచ్చాను లేదో మీ అమ్మా నాన్న నిన్ను అడిగారా? మీ రోజులు వేరు, మా రోజులు వేరు. మీరిద్దరు చదువుకోలేదు కాబట్టి ఒకరికొకరు సర్దుకుపోయారు. మేము చదువుకున్న వాళ్ళం, మా ఆలోచనలు వేరుగా ఉంటాయి, మా కోరికలు వేరుగా ఉంటాయి. ఉంటాయి, ఎందుకుండవు? దీని మాటలేని మిమ్మల్ని చదివించాను చూడు, అందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. మమ్మల్ని మీరు చదివించినందువల్ల ఇప్పుడు గొప్పగా ముప్పొచ్చింది. మేము తప్పు అడుగు వేస్తామా? మీ పేరు చెడగొట్టావా? మీరు మమ్మల్ని చదివించినందువల్ల మేమేమన్నా కోటీశ్వరుని తెచ్చి కట్టబెట్టమని కోరుకుంటున్నావా? మీ అమ్మ ఒకే కూతురు కని ఉంటే అలాగే చేసి ఉండేవాడిని, కానీ నా ప్రాణానికి 4 కంటే మహాతల్లి. ఆ తప్పు అమ్మ ఒక్కతిదే కాదు, మీది కూడా. ఏంటి కొట్టాగండి, వాళ్ళు అడిగినట్టు తప్పే ఉంది. నోరు మూయ్. ఇంకొక మాట మాట్లాడే ఉంటే చెప్పు తెగుద్ది. పెద్ద ఝాన్సీ లక్ష్మీబాయిలాగా వీళ్ళకి ఒకరు తప్పించుకొచ్చావా? చూడండి, ఎవరేం చెప్పినా ఏం చేసినా ఇప్పుడు వచ్చి చూసి వెళ్ళిన వాళ్లే వీళ్ళకి మొగుళ్ళుగా నేను నిర్ణయించాను. కాదు కూడదని ఎదిరించారో ఏం జరుగుతుందో నాకే తెలియదు. ఒరే శంకరం, ఇప్పటికే సబ్సిడీ బియ్యం మద్య నిషేధం టైపులో 2 అమ్మాయిల పెళ్లిళ్ళు పెట్టుకున్నాం. మళ్ళీ ఇప్పుడు 3వ అమ్మాయి పెళ్లి అంటే తలకు మించిన భారం అవుతుందేమో ఆలోచించుకో. రే, నా తల ఎంత బరువు మోయగలదో నాకు తెలుసు. ముందు దానికి ఒక మొగుడు చూడు, అది ఉగ్రవాది లాంటిది. తొందరగా వదిలించుకోకపోతే ఇంటిని అల్లకల్లోలం చేస్తుంది. ఎంతసేపటికి నీ డైలాగ్ నీదే గానీ యువతల వాడి డైలాగ్ వినవు. ఇగో ఆటో ఆగు, ఆగు 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 ఆగు. ఒరే శంకరం, ఈసారి ఆ గొట్టం బ్రోకర్ గారి దగ్గరికి మాత్రం వద్దు. మన తిప్పలు మనం పడదాం. కూర్చో, నువ్వు పోయివయ్యా. ఎక్కడ ఆపావు నేను చెబుతా. పోయి మళ్ళీ దీనికి ఏదో రోగం వచ్చింటుంది. ఆగుతుంది. ఇంకేముంది? అయ్యింది. ఆగింది. ఓరి నీ మొహం పేలిపోను. శుభవాని పెళ్లి పని మీద పెడుతుంటే దారి పొడవురా ఈ స్టాపింగ్లు ఏమిటి? యాక్సిడెంట్ అయిన గడ్డిలారి ఫేసు నువ్వును. అదుకేమిటి? ఇదిగో వేరే ఆటో ఏదో వచ్చి ఆగింది. ఈ ఆటో బాగుపడదు అని చెబితే అది ఎక్కి వెళ్తాం. ఊను ఇంకో ఆటో వచ్చి ఆగింది. ప్రపంచంలో ఉన్న ఆటోలన్నీ స్టార్ట్ అయి వెళ్ళిపోతున్నాయి. మనం తప్పితే ఇంతకీ మనది బాగుపడుతుందా బాగుపడదా చెప్పరా? అదేమంటే చూస్తాడు. వీడితో ఇదొక ప్రాబ్లం. వాడి 3వ కూతురు ఇచ్చిన షాక్ నుంచి తేరుకున్నట్టు లేదు. చూసి చూసి ఎవరికో అంటగడతాడు. నాకు తెలుసు. థ్యాంక్స్ అన్నా. ఇదిగో నువ్వెవరో అసాధ్యులా ఉన్నావయ్యా. ఇంతమంది వల్ల కాలేదు. నువ్వు వచ్చి ఆటోని ఆటోమేటిక్ గా బాగు చేశావు. ఇదేమిటి? ఆఫ్రికా టు అనకాపల్లె అంటే ఏమిటి? ఏ దేశాన్ని నుంచి ఏ ఊరికైనా సరే నా ఆటో కిరాయికి రెడీ. ఏ ఆటో రిపేర్ అయినా సరే నేను రెడీ. ఈ సౌండ్ ఏమిటి? చిరునవ్వు. ఐసి. ఒరే శంకరం, ఇతను ఎవరో సౌండ్ పార్టీలా ఉన్నాడ్రా. చెప్పినా సరే నేను ఆ పెళ్లి కొడుకుని ఇంటర్వ్యూ చేయండి, పెళ్లి ఒప్పుకోను. అతన్ని డైరెక్ట్ గా చూసిన తర్వాతే చేసుకుంటాను. ఇక్కడ ఏమైనా ఉద్యోగం ఇస్తున్నావా?
అతను ఇంటర్వ్యూ చేయడానికి? అది ఉద్యోగం అయినా పర్వాలేదు. ఆ మనిషి నచ్చకపోతే ఇంకో మనిషిని పెట్టుకోవచ్చు. కానీ ఇది జీవితానికి సంబంధించిన సమస్య. ఒక్కసారి మెడ వంచి తాళి కట్టించుకుంటే జీవితాంతో అతనితోనే కాపురం చేయాలి. అయితే ఇప్పుడు ఏమంటావు? ఆ కుర్రాడితో నువ్వు మాట్లాడాలి. నమస్తే గురుగారు. ఏంటి? ఏమీ లేదు, నువ్వు ఇటే వస్తావని తెలిసి నీకోసం నిఘా వేశాం. ఎందుకు? ఇదిగో నీకు ఒక చిన్న టెన్షన్. ఆ అమ్మాయి నిన్ను ఇంటర్వ్యూ చేస్తుందట. ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. అన్నిటికీ నువ్వు కరెక్ట్ గా సమాధానం చెప్పాలయ్యా. ఏమండి, సమాధానాలన్నీ కరెక్ట్ గా చెప్తే నాకు ఈ ఆటో తోలుకోవాల్సిన కర్మ ఏంటండి? ఎందుకయ్యా ఆటో అని అంత పెద్దగా అడుస్తావు? అబ్బా నువ్వు ఉండు వంకర శాస్త్రి. గురువు గారు మీరు కూడా వచ్చారా? సారీ మామయ్య గారు. నమస్తే. నమస్తే బాబు. మా అమ్మాయి నీ ఉద్యోగం ఏమిటి అని అడిగితే ఆటో డ్రైవర్ అని చెప్పకు, ఆటోమొబైల్ షాప్ పెట్టుకున్నా అని చెప్పు. మిగతా విషయాలు నేను చూసుకుంటా. నమస్కారం అండి. నమస్కారం అండి. కూర్చోండి. థ్యాంక్ యూ. అన్ని తాళాలున్నాయి. ఏం చేస్తున్నారు? ఆటోమొబైల్ షాప్ అండి. మీకు సంపాదన ఏమాత్రం ఉంటుంది? సడన్ గా నీ సంపాదన ఏంటి అంటే ఏం చెప్తా? ఆటో రన్నింగ్ ని బట్టి ఉంటుంది. ఫినిష్ అయిపోయాం. ఆటో రన్నింగ్ ని బట్టా? అదేనండి, ఆటోలు రన్నింగ్ అయితేనే కదా పాడయ్యేది. ఆటోలు పాడైతేనే కదా స్పేర్ పార్ట్స్ ఆటోమొబైల్ షాప్ కి వచ్చేది. అమ్మయ్యా. ఆడవాళ్ళ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆలయాన వెలసిన ఆ దేవత రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. పాటల్లో వద్దు, మాటల్లో చెప్పండి. మగాడు పైకొచ్చిన ఆడదాని వల్లే, కింద పడ్డ ఆడదాని వల్లే, ప్రభుత్వాలు నిలబడిన ఆడదాని వల్లే, కూలిపోయిన ఆడదాని వల్లే. ఒక ఆడపిల్లని మగాడికిచ్చి ఎందుకు పెళ్లి చేస్తారు? ఎందుకంటే భర్త కోరికలు తీర్చడానికి, పిల్లల్ని కనడానికి, ఇంటిల్లపాదికి కమ్మగా వండి పెట్టడానికి. దానికి మాత్రమేనా? భర్త ఆఫీస్కి వెళ్తుంటే టాటా చెప్పడానికి, ఇంట్లో అంట్లు తోమడానికి, బట్టలు ఉతకడానికి, మొగుడు ఆఫీస్ నుంచి రాగానే నడుము నొక్కడానికి, కాళ్ళు పిసకడానికి. Get up. ఎవరినండి? మిమ్మల్ని. Get up. ఆడదంటే పిల్లల కనే యంత్రం అని బానిసలా పనిచేసే మనిషనా మీ ఉద్దేశం? ఆడదంటే కప్పు కాఫీ కాదు, కాఫీ కప్పు కానే కాదు అని ఏనాడో ఆత్రేయ గారు చెప్పింది ఈనాడు మీకు చెప్పబోతే, మీరు టీవీ ప్రోగ్రామ్ లో జెండు బాంబు అడ్వర్టైజ్మెంట్ లాగా లటుక్కు నడబడిపోతే గబుక్కు నేనేం చేయను? మీద పడి కరుస్తారా? ఐఎమ్ సారీ. కూర్చోండి. థ్యాంక్ యూ. మీరు నాకు బాగా నచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. ఒక్క నిమిషం. మీ గురించి నేను తెలుసుకున్నాను, నా గురించి మీరు తెలుసుకోరా? నేను చెప్పిన సమాధానాల ప్రకారం మీరు నన్ను లుసుకున్నారు, మీరు అడిగిన ప్రశ్నల ప్రకారం నేను మిమ్మల్ని లుసుకున్నాను. లుసుకున్నానా? అదేనండి, తెలుసుకున్నాను. అవును, వంకర శాస్త్రి గారు ఖర్చు కట్టుకోకూడదన్నాడుగా. ఈ గుత్తిలో ఎన్ని తాళాలున్నాయో అన్ని గదులున్న ఇంటికి అల్లుండయ్యానంటే అదృష్టం మనల్ని పొడుచుకొస్తుందన్నమాట. ఇవన్నీ నా భార్యామణి కవితాదేవి గారు, చిచి కవిత కవిత సంపాదించిన షీల్డ్స్ అన్నమాట. అవును. ఆ కప్పులన్నీ నావే. అంటే నువ్వు పీటీ ఉషాలాగా పరుగులు పెడతావన్నమాట. బిఏ లిటరేచర్ చదివే రోజుల్లో నేను తెగ పరుగులు పెట్టేవాడిని. అవి రన్నింగ్ లో వచ్చినవి కావు, కరాటీలో గెలుచుకున్నవి. అంటే నీతో ఎవరన్నా పెట్టుకుంటే తప్పైపోతే ఆ వెర్రి చూపులేంటండి? వెర్రి చూపులు కాదు, మన ఇంటర్వ్యూలో ఈ పాయింట్ ఎలా మిస్ అయ్యానా అని తెగ ఆశ్చర్యచకితుడినైపోతున్నాను. అంత తెలుగొద్దు. నిజంగా నేను చాలా అదృష్టవంతురాలండి. మా అక్కలిద్దరికి క్లాస్ 4 నుంచి కట్టబెట్టారు. నేను మాత్రం మొండికి అయిపోతే
మీరు నాకు దొరికేవారు కాదు. చదువు ఉంది, బిజినెస్ ఉంది, వీటన్నిటిని మించి అవుట్ స్పోకన్నెస్ తత్వం. ఓహో, మీరు తెలుగు లిటరేచర్ కదూ. మనసులో ఏముందో అది బయటకు మాట్లాడేసే తత్వం నాకు బాగా నచ్చింది. మీరు కామెడీతో భలే ఆకట్టుకుంటారండి. కామెడీతో మీలా మాట్లాడే వాళ్ళని ఎంత ఇష్టపడతానో. అబద్ధం ఆడినా లేని గొప్పలకు పోయేవారన్నా నాకు అసహ్యం. ఏమైందండి? పొలం ఆరింది. ఇప్పటికైనా నిజం బయట పెట్టేయడం మంచిదేమో. నిజం బయట పెడితే ఫస్ట్ నైట్ లాస్ట్ నైట్ అయిపోతుంది. పైగా నా ప్రాణానికి కరాటే ఒకటి. ఏమిటండి ఆలోచిస్తున్నారు? ఇవాళ మన ఫస్ట్ నైట్ కదా, నీకు పాలు తాగించి ఆ తర్వాత నేను తాగాలా, లేకపోతే నేను తాగి ఆ తర్వాత నీకు పాలు తాగించాలని ఆలోచిస్తున్నాను. తాగు. తమ్ముడు, పరువు ఎక్కడ పోయినా ఫీల్ అవ్వక్కర్లేదంట గానీ పెళ్ళాల దగ్గర అత్తమామల దగ్గర పోతే ఫీల్ అవ్వాలంటరా. అందుకే ఇక్కడ కూర్చొని ఫీల్ అవుతున్నావు. ఏమంటేనా పెంట మీదకి రావాల్సిందే. ఓ పని చేయి, నువ్వు అటు తిరిగి ఫీల్ అవ్వు, నేను ఇటు తిరిగి ఫీల్ అవుతా. లుక్ మాత్రం ఆ ఇంటి మీద. ఇదిగో శంకరయ్య, నీ అల్లుళ్ళిద్దరూ ఆ కుప్ప తొట్ట మీద ఎలా కూర్చున్నారో చూసావా? లక్షలున్నా లక్షణాలు మారకపోవడం అంటే ఇదే. ఇదిగో వాళ్ళిద్దరూ కలిసి నీ పరువు తీయడానికి ఏదో పథకం వేశారని నాకు డౌట్. నమస్కారం. 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 అల్లుడు, మామయ్య, నీ తోడళ్ళు ఇద్దరు ఆ కుప్పతోటి దగ్గర కూర్చున్నారు. నువ్వు వెళ్ళి వాళ్ళకి కాస్త నచ్చ చెప్పు. నా కుటుంబ సభ్యులందరూ కాదన్నా కూడా మీకు మా అమ్మాయిల నుంచి ఎందుకు పెళ్లి చేశానో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పు. మీరేం కంగారు పడకండి మామయ్య, వాళ్ళని నేను దారిలో పెడతానుగా. తేడా పాడా లేదన్నా ఉంటే లోపల కూర్చొని మాట్లాడుకోవచ్చు. ముందు ఆ సీట్లు ఖాళీ చేయండి. ఏ మేము ఎగితే నువ్వు కొట్టేదావనా? ఎయిర్ బాక్స్ ఏం కాదు, అదేమన్నా చీఫ్ మినిస్టర్ సీటా? మన మామగారికి అవమానం జరిగితే మనకు అవమానం జరిగినట్టే కదా. ఆహా, చూడు తమ్ముడు అన్నయ్య. తమ్ముడు అన్నయ్య? అదే, వరుసలో తమ్ముడైనా వయసులో అన్నవి, అందుకే తమ్ముడు అన్నవి. రాత్రి నాకు జరిగిన అవమానం నీకు జరుగుంటే చెప్పేదినా, మన పెళ్ళాలేమన్నా ఏట్లో కప్పలా ఎగురుకుంటూ పోవడానికి బావిలో కప్పలే కదా, ఇంట్లోనే పడి ఉంటారుగా. ఈ రాత్రి కాకపోతే ఇంకో రాత్రి. అట్టా కాంప్రమైజ్ అవ్వడం మా ఇంటా వంట లేదు, మా ఇంట పెంట కూడా లేదు. అంతేలే, ఒకడేమో హోటల్ ఆపరేటర్ కొడుకునని, ఒకడేమో మున్సిపల్ కమిషనర్ కొడుకునని తయారైపోయారు. నాకు నమ్మకం లేదు. చూడండి, మన మామగారికి బాగా ఆస్తుంది. ఎలాగైనా ఆస్తిలో భాగం పట్టేచ్చు కదా నేను ప్లాన్ చేస్తున్నాను. మీరింకా ఎలాంటి ఏదో పనులు చేస్తుంటే ఆయన మనకేం పంచుతాడు? నట్టు బోల్టు. సార్, ఇక్కడ ఆటో డ్రైవర్ కృష్ణ ఇల్లు ఎక్కడ సార్? ఆటో డ్రైవర్ కృష్ణవరబ్బా. అదేనండి, మొన్నే పెళ్ళైందని విన్నాను. శంకరయ్య గారు అల్లుడు. ఆయనతో మీకేం పని సార్? అతను తోలే ఆటోకి ఓనర్ నేనే. అంటే వారికి సొంత ఆటో కూడా లేదన్నమాట? లేదండి, నా దాంట్లో ఒకటి అద్దెకిచ్చాను. పెళ్లి పేరుతో కనబడడం మానేశాడు, అందుకని. ఇదిగో అక్కడ బట్టాల పడుతూ ఒక అమ్మాయి, ఆవిడే ఆటో డ్రైవర్ కృష్ణ గారి భార్య. ఆవిడ అడిగితే ఆటోగ్రఫీ అంతా చెప్తుంది. అలాగే మీ దగ్గర ఎంతకాలం నుంచి వాడు ఆటో నడుపుతాడో ఆ విషయం కూడా ఆటో చెప్పాలి. అంటే వెళ్ళండి. అదే అమ్మా, ఓసారి మీ వారిని పిలుస్తారా? మీరెవరు? నేను మీ ఆయన తోలుతున్న ఆటోకి ఓనర్ని. మీరు పొరపాటుని ఇక్కడికి వచ్చి ఉంటారు. మా ఆయన ఆటో డ్రైవర్ కాదు, ఆటోమొబైల్ షాప్ ఓనర్. లేదమ్మా, గత 5 ఏళ్లుగా నా ఆటోనే తోలుతున్నాడు. నిజంగా ఆయన ఆటో డ్రైవరా? అవునమ్మా, ఆయన ఎప్పుడు పనిలోకి వస్తారా అని అడగడానికి వచ్చాను. ఆయన రాగానే మా ఇంటికి ఒకసారి రమ్మని చెప్పండి. అబ్బా, తళ్ళు తిరిగిపోయేటట్టు ఇంత గట్టిగా తొట్టేవేంటి? తొట్టావా? తవిత, తవిత, తవిత! అదేమిటి తాపలగడానికి తా? తోపంతో తొట్టావుగా, తా పోయింది. అందుతే తా బదులు తా పలుకుతోంది. తరాటే దెబ్బ. తమ్ముడన్నయ్య, తమ్ముడన్నయ్య,
తమ్ముడన్నయ్య ఏమైంది తమ్ముడు? ఏమీ లేదు, తాలు జారి పడ్డాను. తాలు జారి పడ్డం ఏమిటి? కాలు కదా. అదే లేవయ్యా, తాలు జారితే తా అక్షరం ఎగిరిపోయింది. నీ దుంప దగ్గర కాలు జారి పడితే కాక్షం పోయిందా? అయితే ఇదేంటి? తన్ను తన్ను. ఇదేమిటి? తాతి తాతి. అమ్మ నా తోడలుడు, టోటల్ గా కాక్షమే పోయిందా? కాక్షం పోయిందని కర్మే కాక ఆ టోటల్ తెసాక మరదల పరిస్థితి ఏమిటో. మీ నాన్నగారి సంగతి తెలిసేదే కదమ్మా, ఇప్పుడు బాధపడి ఏం లాభం? నాతో ఎవరు మాట్లాడద్దు, నన్ను ఒంటరిగా ఉండనివ్వండి. వెళ్ళిపోండి అందరూ. అన్నయ్య, అన్నయ్య ఒక్క నిమిషం. ఇప్పుడు లోపల తెల్లిందే అదే నా పెద్ద చెల్లెలు. దాని మొగుడితో గొడవపడి పుట్టింటికి వచ్చేసింది. ఇది దాని తూతురే, అదేమో చిన్న చెల్లెలు, వీడేమో నా తమ్ముడు. ఆ ఇంటర్వ్యూలో ఇవన్నీ నువ్వు అడగలేదు కదా, అందుకే నేను చెప్పలేదు. ఆగాగు, కోడల పిల్లకి హారతి నేను ఇస్తాను, ఇవ్వమ్మా. అబ్బా ఉండు నాన్న, ఇవన్నీ ఆడవాళ్ళు చేసే పనులు, నీకెందుకు? నేను లేనప్పుడు చూసి నా బట్టలు నువ్వేస్తుంటావా? ఈయనే మా నాన్న. నాన్న, నీ తోడలు నీ తోడలు తొడలు కాళ్ళు ఏమిట్రా అర్థం లేకుండా? బాత్రూమ్ లో తాలు జారి కింద పడితే తా అక్షరం జారిపోయింది, అందుతే నీ తోడలు. ఓహో, కోడలకు వచ్చిన పాటలా ఇవి. అయినా నీకెన్ని అక్షరాలు పోతే అందరికీ అంత మంచిది. హారతి ఇవ్వమ్మా. ఆటోలో పెట్టెలు బిందె ఉన్నాయి, తీసుకురా. కన్న తండ్రికి ఇచ్చే మర్యాదనా ఇది? రా వదినా, రా వచ్చి కూర్చో. అబ్బే ఏం లేదు, మా నాన్న పచ్చి దొంగ, అందుతే కిరసనాయిల డబ్బాతో సహా తాళాలు వేసేశాను. ఈ తాళాలు గుర్తి అదే. ఇదిగో ముందే చెప్తున్నాను, ఎవరు ముట్టుకోకూడదు. ముట్టుకోకూడదు, అది పిల్లలు తినకూడదు. అదమ్మా తల్లరు మోక అయిపోయారు. ఏంటి నువ్వు తోడా చిన్నపిల్లలతో? అడిగినవన్నీ ఇప్పించావని పోరా. ఏంటి ఇప్పించేది నీతు? మండే మాటలు మాట్లాడుకో. నువ్వు ఫస్ట్ టైం పెళ్లి చేసుకున్నావా? నువ్వు కొత్త బట్టలు కుట్టించుకున్నావు గానీ నాకు పట్టు పంచ చొక్కా కొనిచ్చావా? నీ మొహానికి పట్టు పంచే పట్టు చొత్త. మర్యాద మర్యాద ఏంటి నీతు మర్యాద ఇచ్చేది? మర్యాద నాతో తోపం వచ్చే లోపల బయట ఉన్నాడు. కొత్త పెళ్ళం ఉంది కదా అని చూస్తున్నా. నేను కొత్త కోడలు ఉంది కదా అని చూస్తున్నా, లేకపోతే చించేసేవాళ్ళు. పెద్ద చింపేవాడు. సిగ్గులేని జన్మ. చూడు కవిత, ఏదో చిన్న అబద్ధం చెప్పానని లాగి లెంపతాయి తొట్టావు, తాపోయింది. ఇలాంటి వాడి తడుపున పుడితే రోజు హరిశ్చంద్రుడైనా సరే 1000 అబద్ధాలు చెప్పాల్సిందే. మరి నేను ఎలాంటి పరిస్థితుల్లో అబద్ధం చెప్పాల్సి వచ్చిందో ఒక్కసారి ఆలోచించుతావు. అబ్బబ్బా, ఈ పోయి ఊదలేక చస్తున్నాను. ఊది ఊది నా ఊపిరితిత్తులు తెగిపోయేలా ఉన్నాయి. కవిత, నువ్వు నా భార్యవి. నీ దగ్గర నా మనసు విప్పి చెప్పుకోవడంలో తప్పులేదు. ఈ ఇంట్లో ఏ ఒత్తరైన ఉద్యోగం చేసి నాతో కాస్త అండగా ఉంటే అన్ని సమస్యలు తీర్చేస్తాను. ఈ విషయం నీతెందుకు చెప్తున్నానంటే, ఈ ఇంట్లో నా సమస్యను అర్థం చేసుకోదలా ఏతైత వ్యక్తి నువ్వే. ఇవాళ 1వ తారీఖు కదా, సాయంత్రం 6 అయిపోయింది. కవిత ఇంత ఆఫీస్ నుంచి రాలేదు. బహుశా బస్సు లేట్ అయిపోయి ఉంటుంది. ఏమిట్రా, నెలాఖరు కదా, మీ ఆవిడ జీతం తెస్తుందలా కాలు కలిగిన పిల్లలు అటు ఇటు తిరుగుతున్నావు. నీ తెందుతూ పోతా పోతా.
కవిత వచ్చేస్తుంది, మొదటి నెల జీతం తెచ్చేస్తుంది. స్వాగతం పలతాలి, చెప్తా. ఏంట్రా కదా? ఓహో, ఇప్పుడు వచ్చేస్తుంది. ఇది నీకేరా, ఇది నీకు, ఇది నా బుజ్జి తల్లికి. పార్వతి, ఇవి నీకు. థ్యాంక్స్ వదినా. పదండి. మావయ్య, ఈ నెల జీతం. కోడలి పిల్ల నాకిచ్చింది. నీ తెచ్చింది నిన్ను ఖర్చు పెట్టుకోమని తాదు. అదే మండే మాట. ఏది ఏది? నిన్ను ఖర్చు పెట్టుకోమని. అలా అయితే నీ చేతిలోనే పెట్టేది. నిన్ను ఖర్చు పెట్టుకోమని కాదు, నన్ను ఖర్చు పెట్టుకోమని కాదు, ఈ ఇంటికి కావలసిన ఖర్చులు పెట్టమని. కొత్తగా పెళ్ళైన వాళ్ళంతదా మాతో మంచం ఉందా? టీవీ దాతా ఎందుకు? అట్లీస్ట్ ఒక టేప్ రికార్డర్ అన్నా ఉందా? అసలు ఈ ఇంటికి వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి ఒక సోఫా అయినా ఉందా? ఇవన్నీ ఇన్స్టాల్మెంట్ లో కొనాలని చూస్తున్నా. మావయ్య, ఏమ్మా? ముందు ఈ ఇంటి చుట్టూ ఉన్న అప్పులు తీర్చమనండి. అలాగే పిల్లల్ని ఏదైనా మంచి కాన్వెంట్ చూసి చేర్చమనండి. విన్నావా ఎంత ఇండైరెక్ట్ గా నీ గడ్డి పెట్టిందో? పిల్లల్ని కాన్వెంట్ లో చేర్చాలన్న బుద్ధి నీకు ఎప్పుడైనా పుట్టిందా? ఆ పిల్లకు పుట్టింది. దట్ ఈజ్ మై కోడల్. నా తండ్రే, బాధ్యతల గురించి నువ్వు నాతో చెప్తున్నావా? నీ జన్మలో ఆ మాటతో అర్థం తెలుసుంటే మా బతుకులు ఇలా ఏడ్చేవి తావు. నీకు చేసి పెడితే కంద బతలి కూర రామచంద్ర రామచంద్ర. వదిలికి టోటల్ గా రెస్ట్ ఇచ్చావా? లేదురా, చిన్న హెల్పింగ్. మజ్జిగ అవుతావా? రెండే స్పెషల్ మజ్జిగ. మీ ముఖానికి ఆర్డర్స్ ఒకటి. మీ వదిలికి హెల్త్. అర్థమైందన్నయ్య, నీ బతుకు కూడా పిఠాపురం ఫిష్ మార్కెట్ అయిపోయిందన్నమాట. నీ బతుకు నా బతుకు బాగుపడాలంటే ఒకటే మార్గం. కళ్ళు మూసుకొని దీన్ని పట్టక్షలేసి. అయిపోయి పురుగుల మందురా, తాగితే చేస్తాను. ఇది ఆ మందు కాదు, అది. అయిపోయి తాగితే నాకు డోకొచ్చేస్తుందిరా. ఓకే, ఈ ట్రిక్ భలేగుందిరా. ఈ ట్రిక్కులు గిక్కులు తమిళనాడు రజనీకాంత్ తెలుసు, తెలుగులో నాకే తెలుసు. అంతేకాదు ఇంకోటి కూడా చూపిస్తా. అలాగే ఉండు. ఓహో, ఇదేటే బాబు? అయ్యో బాబోయ్, మీ అడ్డుకో దండం. ఇందాకటి నుంచి కొట్టిన చోట కొట్టకుండా, తిట్టిన తిట్టకుండా ఒళ్ళంతా కుళ్ళబొడి చేస్తున్నారు. అసలు ఎందుకు కొడుతున్నారో చెప్పనే కొట్టలేరా? ఆడికేమో వయసు ఎక్కువ, నాకేమో గ్లామర్ తక్కువ అని మా పెళ్లి చేయమని మా లైఫ్ నీ చేతిలో పెట్టి చేయించాను కదా మీ పెళ్ళిళ్ళు. చేసింది పొరపాటు. ఏదో మా గంట దగ్గర బంతు చూడమంటే హై క్లాస్ పట్టు పరిపులు చూసి మమ్మల్ని కట్టి పెడతారు. చల్లడి చద్దన్నం పెట్టమంటే నోరుగాలే బిర్యానీ పెడతావురా. ఎక్కడికి డబ్బా తీసుకొని ఒంటి మీద పోసుకొని తగలు పెట్టుకుంటారు. అది వరకట్న కేసు కింద పోలీసులు మమ్మల్ని కేసు బుక్ చేసి బురికి చేస్తే నువ్వు చూస్తా. మీరు ఫోటోలు చూసి పెది విరిసి పక్కన పడేసి వెళ్ళిపోతే ఓలమ్మ నా కమిషన్ ఎక్కడ బొక్కడ పోద్దాం అని చెప్పేసి 4 కోతలు కోసేశాను, పెళ్లికి ఒప్పించేశాను. ఏ అబద్ధాలాడేనే ఓ పెళ్లి చేయించడం మా ఉత్తి కదా. అది నమ్మేసి మీరు పెళ్లికి సిద్ధపడిపోయారు. మధ్యలో నానేడు చేసేది నా ఉత్తి ధర్మం కదా. సర్లే, నువ్వు వెళ్ళు, వెళ్ళు. అంటే ఆయన మన పీకి ఇక్కడ దాకా తీసుకొస్తే పేకుండా పంపించేసాడు. కొంప తీసి మళ్ళీ పీకుతాడా? ఒరే శంకరయ్య, ఆడపిల్లల తండ్రివై ఉండి ఎవడో ఏదో అబద్ధాలు చేస్తే నమ్మేసేసి పిల్లల పెళ్లిళ్ళు చేశావు గాని కాస్తన్నా ఎంక్వైరీ చేశావా? అవునులే, డీపుగా ఎంక్వైరీ చేస్తే ఎక్కడ నిజాలు తెలిసిపోతాయేమోనని భయపడ్డావు. సమంగా ఆడపిల్లల్ని పెళ్లిళ్ళు చేసేయచ్చు కదా అని ఆశపడ్డావు. అరే, ఎంతసేపటికి ఆడపిల్లల్ని వదిలించుకుందామని తాపత్రయం తప్పితే ఏనాడైనా ఆ వైపు నుంచి ఎంక్వైరీ చేశావా? నువ్వను
మరి ఆ మాట అప్పుడే ఎందుకు చెప్పలేదురా? నాకంత సీన్ కూడా ఎక్కడే వచ్చింది. నేను ఫుట్బాల్ లాంటి వాడిని. నువ్వు కాలుతో తంటే వెళ్ళి దూరంగా పట్టం తప్పితే ఏనాడైనా తిరిగి వచ్చి తగలటం ఉందా? ఏం చెప్పారండి బాబు? తప్పండి. ఈ పెళ్లిళ్ళు చేసుకున్న తర్వాత మేము సుఖపడ్డావా, మా పిల్లలు సుఖపడ్డారా? రోజు వాళ్ళు గెంజి తగ్గలరా, రోజు మేము బిర్యానీ తిరగలమా? అందుకు పని చేస్తాం, ఇడాకులు ఇచ్చేస్తాం. కానీ మమ్మల్ని పెళ్లి చేసుకున్న తర్వాత మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా ముందుకు రాగలడా? ఏ ఎదవైనా ముందుకు రాగలడా? అది కాదండి, ఒకసారి మేము విడాకులు ఇచ్చిన తర్వాత మాకు మాత్రం పెళ్లిళ్ళు ఎలా అవుతాయి? పాసిపోయిన దోసకాయ పప్పులా తీసుకెళ్లి కాలంలో ఒక్క నిమిషం. ఒరే శంకరం, వాళ్ళకి ఆస్తులు పాస్తులు లేకపోయినా నీతి నిజాయితీ ఉన్నాయి. ఇక్కడ ఇంత సీన్ జరుగుతూ ఉంటే బెల్లం కొట్టరా నిలబడతావే? ఏదో ఒకటి మాట్లాడు. బాబు, జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పుడు విడాకులు అనకండి. మీరు మీ సంసారాలు నిలబడేందుకు కావాల్సిన డబ్బు సాయం నేను చేస్తాను. నేను మీలా కష్టపడి పైకొచ్చిన వాడిని. ఏమిట్రా, మనం ఒకటనుకుంటే ఇంకోటి జరిగింది. డబ్బిస్తానంటున్నాడు. అంటే చపాతీ కూమాలో పడ్డం అంటే ఇదే, చెత్తొచ్చి కుప్ప తట్లు పడ్డం అంటే ఇదే. మన చేతులు విచ్చింది, డబ్బులు చెత్తగా సంపాదించి. అక్కర్లేదు. అరే మా అత్తగారు మామగారు. హుషార్, సరైన టైంకి వచ్చాడు. మరి ఇలాంటప్పుడే ఆ వంతరశాస్త్రి మాటలు గుర్తుంచుకుని మరీ బిహేవ్ చేయాలి. ముఖ్యంగా మన దొంగమ్మ ముందు. ఓవర్. ఇదేనా రావడం? అన్నయ్య వదిన ఆ పోర్షన్ లో ఉంటున్నారు. తమ్ముడు మరదలు ఈ పోర్షన్ లో ఉంటున్నారు. తమ్ముడు అనే త్వరలో ఈ పోర్షన్ కి రాబోతున్నాడు. అలాగా? మీరందరూ ఇలా కలిసిమెలిసి ఉంటాం నాకు చాలా సంతోషంగా ఉంది. అంతకంటే సంతోషమైన వార్త ఇంతోటి చెబుతాం మామయ్య గారు. మీరు తాతయ్య తాబోతున్నారు. మేము త్వరలో బాబాయ్ కాబోతున్నాం. బయట నుంచి మాట్లాడుకోవడం ఎందుకు? లోపలికి రండి. రామా, రండి మామయ్య రండి. మన కొంపాయనికి అన్నట్లేదు. ఓవర్. పర్వాలేదు, ఇక్కడ కూర్చుంటాను. ఆగండి, ఇప్పుడు కూర్చోండి. అల్లుళ్ళు, నేను కూడా మీకు శుభవార్త చెబుదామని వచ్చాను. చెప్పండి మామయ్య. చెప్పండి. ఏం లేదు, మన గిరికి పెళ్లి నిశ్చయమైంది. ఇదిగో మీకు ఈ శుభలేఖలు ఇచ్చేద్దామని వచ్చాను. శుభలేఖలా? రేట్ మావ గారు తమాషాగా ఉందా? పెళ్లి చూపులుగా మమ్మల్ని పిలవలేదు, నిశ్చితార్థాలకి మమ్మల్ని పిలవలేదు, శుభలేఖలు ఇవ్వడానికి వచ్చారంటే అసలు ఏంటి మీ ఉద్దేశం? అల్లుళ్ళ మాకు చెప్పాల్సిన పని లేదా? కనీసం మీ అమ్మాయిని అలా పిలవాలి కదా. ఊరితే ఆవేశపడిపోవద్దు. మన బామ్మర్ది గిరి ఎవరినో లవ్ చేసి ఉంటాడు, అందుకే సడన్ గా పెళ్లి ఫిక్స్ అయిపోయి ఉంటుంది. అంతే కదా మామయ్య గారు? అంతే. ఓహో, లవ్వా? అయితే మామగారు తప్పేమీ లేదు. ఏంటి మాయ, మా బామ్మది కాబోయే మాంగారు ఎమ్మెల్యేనా? అవును బాబు. చూడండి, మీరు తప్ప మీ బామ్మర్దికి ఎవరున్నారు? నిజానికి మీరంతా నా పెద్ద కొడుకులు లాంటి వాడు. అందుకే మీరు దగ్గరుండి మరీ మీ బామ్మర్ది పెళ్లి జరిపించాలి. భలేవరే, ఆ విషయం మీరు చెప్పాలా? మనకు సాయం చేస్తాం, డబ్బు విషయం మాత్రం ఎత్తలేదు. తెలివితేటలంటే అవే మరి. మీ నాన్నతి నెప్పి తగలతుండా ఆయన తంటే తెలివిగా మన బిజినెస్ లకి ఇస్తానన్న డబ్బులు అడగటం ఎలా? దీన్ని గురించి ఆలోచించాలి. ఇందాకేంటన్నా? మామగారికి నెప్పి తగలతుండా మనతిస్తానన్న డబ్బులు అడగటం ఎలా? దీనికి ఒకటే మార్గం. అదే ఆలోచిస్తున్నాను. మీరంత తలపలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. మేము ముగ్గురు ఇదివరకే ఒక నిర్ణయానికి వచ్చాం. మా అమ్మ ద్వారా మా నాన్నని డబ్బు అడిగిద్దామని. ఇప్పుడు ఎలాగో మా అన్నయ్య పెళ్లి వచ్చింది కనుక ఏదో విధంగా మన విషయం అమ్మకు చెప్తాం.